నువ్వు దేంతో అయితే అతకబడి ఉన్నావో, ఏదైతే కోరుకుంటున్నావో మించి, ఇది లేకపోతే నా జీవితం లేదనుకుంటున్నావో, దట్ షుడ్ బి కట్. నువ్వు వేరు చేయబడాలి. చాలా ప్రాముఖ్యం ఇది. వేరు చేయబడకపోతే ఎలాగా? పౌలు గారు అంటున్నాడు, నాకు ఏవైతే లాభకరములుగా ఉన్నాయో వాటిని కట్ చేసుకున్నాను నేను నా దేవుడి కోసం. ఇదే నాభి సూత్రం కత్తిరించడం అంటే. కత్తిరించబడిందా మీ నాభి సూత్రం? దేనితైతే సంబంధం కలిగి ఉన్నావో దానిని నీవు విడిచిపెట్టాలి. ఏవైతే నాకు లాభకర్మలుగా ఉన్నాయో, నీ బొడ్డు తాడు దేంతైతే కనెక్ట్ అయ్యిందో, ఏ దాంతో ముడిపడి ఉందో, దేనితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావో, దట్ షుడ్ బి కట్. ఇదే నాభి సూత్రం కట్ చేయడం అంట. నేటి దినాన్ని చాలామంది విడిచిపెట్టలేని జీవితాలు చాలామందికి మిగిలిపోయాయి. యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేను, అంటే పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు వాడితో, జాగ్రత్త వినాలి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మాట్లాడాడు వాడితో, ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు, ఆజ్ఞల గురించి మాట్లాడాడు. వాడు అంటాడు, ఓ ఇవన్నీ నేను చిన్నతనం నుండి అనుసరిస్తూనే ఉన్నానే, నాకు తెలుసు కదంటే. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, వాడిని చూసి వాడిని ప్రేమించి, అయితే నీకొకటి కొదువుగా ఉంది, వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను. అంటే వాడి నాభి సూత్రం దేంతో కనెక్ట్ అయి ఉంది? వెరీ గుడ్, చెప్పండి దేంతో? దట్ షుడ్ బి కట్. కానీ విచిత్రం ఏంటి తెలుసా? వాడు కత్తిరించుకున్నాడా, దాంతో అతకబడి ఉన్నాడా? ఎవరికి ప్రమాదం కదా? వాడికే ప్రమాదం. ఈ దినాన నువ్వు తెంచుకుంటున్నావా? దేంతో కనెక్ట్ అయి ఉన్నారు? నువ్వెక్కడైతే కనెక్ట్ అయి ఉన్నావో, ఏ లోకంతో, ఏ బంధకాలతో, ఏ మనుషులతో, ఏ బాంధవ్యాలతో, వేటితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావో దాన్నే నాభి సూత్రం అంటాను, బొడ్డుతాడు అంటాను. దానిని తెంచబడాలి. నాకొద్దు ప్రభు అవి, ఇది నేను తెంచుకుంటున్నాను. ఎందుకంటే నీతో అతకబడాలి అంటే ఈ నాభి సూత్రం కోయబడాలి.